చేసి అమ్మయ్య లైవ్లో ఉన్నోళ్ళు అమ్మ ఈరోజు మమ్మీతో ఎక్కిపోయించు లేదు. నీ ప్రేయర్లో సీరియస్నెస్, నువ్వు వాక్యం వినేటప్పుడు రిసీవింగ్లో సీరియస్నెస్, నువ్వు చేసే ప్రతి దాంట్లో స్ట్రిక్ట్నెస్ ఉండాలి. దేవుణ్ణి అడగాల, దేవునితో మాట్లాడాలా. అషూర్ ఎంత, రాజు ఎంత, ఆయన కథ ఎంత, ఇదంతా చెప్పాడు దేవుని దగ్గర హిజ్కియా. ఆయన ఎంత, ఆయన ఎంతటోడు, నా మీద పడతానంటాడేంటి? నేనెవరు, నువ్వెవరు, అసలు నువ్వేమో రాజులకి రాజువి, నువ్వు మహారాజువి, ఆయనేంది ఒక రాజ్యానికి రాజు, నా మీద పడతాడేంటి అని గట్టిగా మొర్రపెట్టిన హిజ్కియా మందిరంలో చేసిన ప్రార్థన ఎక్కడండి? అషూరుని ఇంటి నుండి పోవాలంటే హిజ్కియా వలె నువ్వు ఇక్కడ మోకరించాలా. దేవుని వాక్కు నీకు ప్రత్యక్షమవుతుంది. అయితే నీ నీ ఇంటికి, నీ దేశం, నీ రాష్ట్రానికి, నీ పట్టణానికి రాడు. వచ్చిన తోవలోనే, తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగి పోవును. పోయిన తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ వచనం, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను. నా నిమిత్తం అంటే దేవుని నిమిత్తం. నా సేవకుడు తండ్రి హిజ్కియాకి పెద్ద నాయకుడు ఇంతకుముందు ఉన్నది రాజు ఎవరంటే దావీదు. కాబట్టి నేను నా నిమిత్తం, నా సేవకుడు దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని కాపాడతా. కానీ అది కాపాడబడ్డానికి కూడా నువ్వు ప్రార్థన చేసావు. నెక్స్ట్, అంతటా యెహోవా దూత. ఏ దూత అండి? గట్టిగా చెప్పండి, ఏ దూత? బిగ్గరగా చెప్పండి, ఏ దూత? ఇప్పుడు యెహోవా దూత, అందరు చెప్పాలా? ఏ దూత బయలుదేరింది? యెహోవా దూత బయలుదేరడానికి కారణం ఎవరు? హిజ్కియా దేవుని మందిరంలో చేసిన ప్రార్థన. ఆమెన్. ఇప్పుడు పరలోకానికి పని జరిగింది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచు. ఏం జరిగిందంటే ఇప్పుడు పరలోకానికి పని. హిజ్కియా ఏం పని పెట్టాడండి దూతలకి? ఇప్పుడు యెహోవా దూత బయలుదేరిందంటండి. అక్కడ ప్రవక్తకి పని పడింది, వాక్య ప్రత్యక్షత. ఇప్పుడు దూతకు పని పడింది. అంటే ఒక రాజు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు పరలోకము నుంచి కదిలిస్తున్నాడు దైవ కార్యాన్ని. ఆయన మొర్ర పెడుతుంటే అక్కడ పరలోకం సిద్ధపడతా ఉన్నదట ఆయన ప్రార్థనకి. దేవదూత, దేవుని దూత. వింటున్నారా? అందరూ కూడా మనం ప్రార్థన చేయాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన సన్నిధి దూత కావలి ఉంటుంది. ఖచ్చితంగా నీవు విత్తేదే దేవుని యందు నుంచి తిరిగి నీకు రాబోతున్నది. ఇప్పుడు చూడండి, దేవదూత బయలుదేరిందంట. శత్రువుతో యుద్ధం చేయడానికి ఎవరు బయలుదేరారండి? ఎవరు? గట్టిగా చెప్పండి. హిజ్కియా ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేశాడు, ప్రశాంతంగా ఉన్నాడు. పని ఎవరు చేస్తున్నారు? పని ఎవరు చేస్తానండి? పరలోకం తొందరగా ఉరుకుతూ ఉంది. పరలోకం నుంచి దేవదూతకి బయలుదేరింది. బయలుదేరి ఏం చేసిందంట? అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో. ఎక్కడికి పోయిందండి దూత? ఎక్కడికి పోయింది? అషూరు వారి, ఏ అషూర్ రాజు ఆయన దండు ఉందో ఆ దండుపేటలకు పోయిందట. హిజ్కియా ప్రార్థన అషూరు దండుపేటలో కలవరం రేపుతున్నది. హిజ్కియా ప్రార్థన చేస్తే హిజ్కియా కింగ్, ఆయన సైన్యం పోలా, పరలోక సైన్యం బయలుదేరింది. అక్కడికి పరలోక దూత బయలుదేరింది. డైరెక్ట్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? అషూరు దండుపేటలో అడుగు పెట్టిందట. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అషూరు దండుపేటలో, మన శత్రు దండుపేటలో దేవుని దూతలను పంపబోతున్నాడు. దూతలు యుద్ధము చేయబోతున్నాయి. మన సమస్యతో, మన రోగాలతో, మనకి వ్యతిరేకంగా లేచేవారితో, మన పోరాటాల మధ్యలో దూత జోక్యం చేసుకోబోతున్నది. ఎందుకంటే దూతని దేవుడు పంపబోతున్నాడు. ఆయన దూతలని పంపబోతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని చూసే దేవుడు కదండి. ఆయన ఎవరి హృదయంతో వచ్చారు, ఎవరు ఎందుకున్నారు, ఎవరు ఏంటో మరి మనసుని ఎరిగినవాడు ఆయన. కాబట్టి మనం దేవుని సందులో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందరితో ఆడొచ్చు, కానీ దేవునితో, ఆయన ఆత్మతో, అభిషేకంతో ఆడవద్దు ఎప్పుడు. అషూర్ రాజు ఆడడానికి ట్రై చేశాడు హిజ్కియాతో, కానీ దావీదు ప్రార్థన చేసిన స్థలం అది, దావీదు పట్టణం అది. ఉపవసించి ప్రార్థన చేసి దావీదు దేవునితో గడిపిన స్థలం అది. హిజ్కియా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన అనుభవంలోకి వెళ్తూ ఉన్నాడు. అందుకనే పరలోకానికి
వెళ్ళింది ఆ ప్రార్థన. యెషయా ప్రవక్త ఒక ప్రవచనం రిలీజ్ చేశాడు. అష్షూరు రాజు రాడు, ఒక బాణమైన ప్రయోగించడు, వచ్చిన తోవలోనే పోతాడు. అంతవరకు ఆపాడా? లేదు. అష్షూరు దండులో కట దేవదూత బయలుదేరి వెళ్ళి, చెప్పండి, వెళ్ళి దండుపేటలోకి వెళ్ళి 185,000 మందిని మొత్తెను. 185,000 మందిని మొత్తెను. గట్టిగా చెప్పండి, ఏం చేసిందట? చెప్పండి. ఉదయమున జనులు లేవగా వాళ్ళందరూ మృత కళేబరములుగా ఉండిరి. ఎంత? ఒక్క దేవదూత 185,000 మందిని మొత్తిందట. ఒక్క దేవదూత. అందరు చెప్పండి. అమ్మ కొంచెం ఏంది భయపడుతున్నారా? ఏం మాట్లాడట్లేదు అందరూ? ఒక్క దేవదూత అంటే దేవుని యందు, మరి దేవునిలో ఉన్నవారికి దేవదూత ఉండదా పక్కన? అరే మీరు అసలు క్రైస్తవులా, అన్యులా, లోకస్తులా? చెప్పండి. ఒక్క దేవదూత ఉండదా? ఒక్కొక్కరితో ఒక్కొక్క దూత. నీకు తెలిస్తే కదా. ఈ అరణ్యంలో సేవ స్టార్ట్ చేసినప్పుడు 99, 2000, 2001, 2, 3, 4 వరకు కరెంట్ లేదు. ఎక్కడ చూసినా బురద, వర్షం, ఇవన్నీ ఏమి లేవు. చిన్న మందిరం పక్కన అవతల ఒక చిన్న రూమ్. అది 4 సంవత్సరాలు కట్టిక, చీకటి, గాఢాంధకారం. వర్షం పడితే పాములు, తేళ్ళు, జర్రులు, ఏమవుతుందో తెలియదు. మనుషులు లేదు, రోడ్లు లేవు, చిన్న మట్టి రోడ్డు. ఇప్పుడు డెవలప్ అయ్యాక ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, అబ్బో బాగా అంటారు, కానీ ఎవరు చూడలే అప్పుడు వచ్చి మమ్మల్ని. ఆ బురదలో బొర్లుతుంటే రాలేదు ఎవరు, ఆ మట్టిలో ఉంటే ఎవరు చూడలేదు వచ్చి మమ్మల్ని. రోగాలు వచ్చినప్పుడు చూడలే, మా మీద కేసు బుక్ అయినప్పుడు చూడలే, ఎవరు వచ్చి మమ్మల్ని పలకరించలే. సంఘంలో ఉన్నవారు, ఆ అరణ్యములో మేము ఉన్నప్పుడు చిన్న బిడ్డలు, చిన్న యూత్, నిజంగా ఒక 6 నెలలు ఒంటరిగా ఉన్నామండి. దాని తర్వాత అనేక మంది మాతో కలిశారు. ఇక్కడ కొద్దిమంది. ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, వర్షంలో, బురదలో. కానీ ఎవ్వరూ మమ్మల్ని ముట్టకుండా చేసింది మా యందు కృప చూపిన దేవుడు. మాతో పాటు దేవదూతల్ని కావలి ఉంచాడు. లేకపోతే ఏమయ్యే వాళ్ళని చెప్పండి. అక్కడ ప్రార్థన చేసుకొని బురదలోనే మోకరించి, ఇదంతా నీలగిరి తోట, మినుకుమంటూ గంటన్నరకు ఒక్క ఆటో అన్న వెళ్ళేదో లేదు ఈ మట్టి రోడ్డు మీద. డెవలప్ కానప్పుడు ఎవరు చూడరండి. డెవలప్ అయినాక వాళ్ళ మనసులు మారిపోతాయి. ఎవరైనా అప్పుడు మమ్మల్ని అందరూ కూడా మమ్మల్ని చూసిన వాళ్ళు, వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళంతా ఏందో పిచ్చెక్కి చేస్తున్నారన్నారు. ఇప్పుడేముంటారు తెలుసా? బాగున్నాయి డబ్బులు. ఆ మాట అన్న వాళ్ళకి దేవుడు చూసుకును గాక. ఆమెన్. డబ్బు మా దగ్గర లేదు, డబ్బుకు మించిన శక్తి కలిగిన దేవుడు మాతో ఉన్నాడు. డబ్బుతో కాదండి దాన్ని కట్టింది, విశ్వాసముతో, ప్రార్థనతో. సంఘము కట్టింది, సంఘానికే ఇది సంబంధించింది, మాకు సంబంధించింది కాదు. మాకు సంఘమే తిండి పెడుతుంది. ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? ఆనాటి నుండి ఉన్న సంఘమే ఈనాటి వరకు మాతో ఉన్న సంఘము. దేవుని తర్వాత వాళ్ళే ఇదంతా డెవలప్ చేసింది, వాళ్ళే ప్రయాసపడ్డది. మేము ఉపవాసంలో ఉంటే వాళ్ళే మాతో ఉండి కన్నీరు గార్చింది. గడగడ వణుకు పుట్టేది ఈ ప్లేస్ అంటే. దేవుని దూతండి 185,000 మందిని హతము చేసినట్టు. ఇప్పుడు చెప్పండి, అరణ్యంలో మేము సేవ స్టార్ట్ చేసినప్పుడు ఎవరున్నారండి? మందిరం కట్టొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ అడవిలో సేవ చేసే దమ్ము, ధైర్యం ఉండాలిగా. నిలబడే శక్తి ఉండాలి కదా, నిలబడే పవర్ ఉండాలి కదా. అది కేవలం దేవుడు అనుగ్రహించిన కృప మాత్రమే. ఎంతమంది అప్పుడు చంపిపడేసేవాళ్ళు కదా మమ్మల్ని. భయంకరమైన దుర్దినాలు కదా ఆ రోజుల్లో. ఈ అడవిలో చేసుకుంటుంటే తినని తిండి, చాలని బట్టలు, బ్రతుకు తెరువు లేక ఎవరు పట్టించుకోలేరు. చిన్న సంఘము 60 మందితో, 30 మందితో, 60 మందితో. అప్పుడు ఉన్న చాలామంది, వాళ్ళందరూ ఉన్నారండి. ఎవరో కొంతమంది ప్రభువుని నిద్రించారు. కానీ పుల్ల ఏరుకొని 4 సంవత్సరాల తర్వాత అన్ని మెళ్ళో అందరినీ అమ్ముకొని కరెంటు తెచ్చుకున్నాం 4 ఇయర్స్ తర్వాత. ఎందుకంటే మీకు తెలియాలి కదా ఈ ప్రయాసం. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. దానిలో ఉన్న పవర్ మీకు చెప్తున్నా, దానిలో ఉన్న శక్తి మీకు చెప్తున్నా, దానిలో ఉన్న ప్రభావం మీకు కావాలా.
దేవదూత వచ్చి 1,80,000 మందిని 85,000 మంది హతం చేసి మృత కళేబర్లాగా మారిపోయినారట. ఎవరు చంపారు? ఎవరు చంపారండి చెప్పండి? హిజ్కియా దండుపై చంపిందా? యెహోవా దూత. చెప్పండి. పరలోక దండు, ఒక్క దూత చాలు. ఆమెన్. ఒక్క దూత ఈ ప్రాంతం అంతా కావలి కాసింది ఎవరు తెలుసా? దేవుని దూతలే. సీరియస్గా, సిన్సియర్గా, క్లారిటీగా దేవుని దగ్గర గడపడానికి సిద్ధపడదాం. ఎందుకు అంటే మన కోసం, మనకి వ్యతిరేకమైన అశూరు దండుని ఎదుర్కొనుటకు పరలోక సైన్యం దూతలతో రాబోతున్నది. నీ జీవితాలన్నీ ఏ తీరాలు దాటకుండా ఉన్నావో ఆయన దాటించబోతున్నాడు. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ఈ రోజు నుండి నేను అట్లా